ఓకే. హలో గైస్ అండ్ ఈరోజు అయితే ఈవెంట్కి వెళ్తున్నాం. ఆ ఈవెంట్ కూడా లింగంపల్లి సైడ్ ఏదో ఉంది అండ్ అది కూడా హోమ్ పార్టీ. అండ్ దిస్ ఈజ్ నవీన్, నితిన్. తను కూడా ఒక మ్యూజిషియన్స్ అండ్ కాంపిటీషన్ విన్నర్ తను. నేను చిన్న మ్యూజిషియన్ తనకన్నా. అండ్ దిస్ ఈజ్ మ్యూజిషియన్ నితిన్ అండ్ ఇంకో తను ఉంటారు అండ్ పిపి మ్యాజిక్ దాంతోపాటు అండ్ ఇంకో తను బిబిఎక్స్ మెగా అని చెప్పేసి మేము 4 మెంబర్స్ అండ్ ఒక గ్రూప్ అనమాట. అండ్ మేమందరం కూడా కలిసే ఉంటాము అండ్ నియర్ బై ఇది నా రూము అండ్ ఇంకోటి తన ముందు రూమ్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనము ఈవెంట్కి వెళ్తున్నాం. అండ్ ఈరోజు ఓన్లీ మ్యాజిక్ షో, అది కూడా హోమ్ పార్టీ అంటారు. అంటే ఇంట్లో నార్మల్ చిన్నగా పార్టీ చేసుకుంటున్నాను. అయితే నేను ఏమైనా మాట్లాడు అది ఇన్స్టెంట్ నీ గురించి నువ్వు చెప్పు అంతే. అంతే యాక్చువల్గా మనకి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ 17K అండ్ నాకు 28.8K అనుకుంటాను. అండ్ పీపీ మ్యాజిక్ అని చెప్పేసి మా బాబాయ్ అండ్ తనకి ఇప్పుడు 28K చేంజ్ ఉంటారు. అంటే మా ఇద్దరికి సేమ్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మేబీ యూట్యూబ్లో ఈ వీడియో త్వరలోనే వస్తుంది. అండ్ అంటే మేము ఈవెంట్ చేస్తాం కదా, ఎలా ఉంటుంది మా ప్రాసెస్ అండ్ ఎక్కడికి ఎలా వెళ్తాము అండ్ అక్కడ ఎలా సెటప్ చేస్తాం అండ్ పిల్లలు ఎలా హ్యాపీ చేస్తారు మ్యాజిక్ షో అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ లెట్స్ గో. గాయస్ ఆల్మోస్ట్ అయితే ఈవెంట్కి వచ్చేసాం. అండ్ ఇదే ఈరోజు మనం మ్యాజిక్ షో చేయబోయే ప్లేస్. అండ్ లోపలికి వెళ్ళి అండ్ సెటప్ అండ్ ఎక్కడ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అవన్నీ కూడా మనం చూడాలి. అండ్ ఇది ఎంట్రీ అండ్ ఇదే క్లబ్ హౌస్ అంట. అండ్ ఒక విల్లాస్ సెంటర్ అనమాట. నేను యాక్చువల్గా హోమ్ పార్టీ అని చెప్పాను కదా, ఇది హోమ్ పార్టీ కాదు అండ్ క్లబ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ. అండ్ లెట్స్ గో వాచ్. ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అది కనిపిస్తుంది కదా, అక్కడ మనం మ్యాజిక్ షో చేయాలి. అది బాక్స్ అండ్ ఇదంతా కూడా గెస్ట్స్ వచ్చి కూర్చుంటారు. ఆల్మోస్ట్ వచ్చేసారు. అండ్ వేదాంశి ఫస్ట్ బర్త్డే అండ్ పార్టీ. అండ్ ఇది లొకేషన్స్ అద్భుతంగా ఉంది. అండ్ నాకు ఒక డౌట్, ఈ టెంట్ ఎందుకు వేయించారు ఈ నైట్లో? ఏం వర్షం పడుతుందో వేయించారు ఏంటో తెలియదు. బట్ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ కెమెరామాన్స్ కూడా ఇప్పుడు వచ్చారు, సెట్ చేసుకుంటున్నారు. అండ్ మనం ఇక్కడ మ్యాజిక్ షో చేయాలి. ఇంకో మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో మన మ్యాజిక్ షో స్టార్ట్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా మాకేం చెప్పారంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ 6కి ఇక్కడ ఉండాలి అండ్ హోమ్ పార్టీ అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటాయి. ఇది క్లబ్ హౌస్ ఇది ఓకేనా, ఇది క్లబ్ హౌస్. ఓకే, ఈ క్లబ్ హౌస్లో బర్త్డే పార్టీ ఉంది. ఆల్రెడీ వచ్చాక చూపించాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒకరు కూడా లేరు. ఒకరైనా కనిపిస్తున్నారు వెనకాల, జీరో, ఎవరు లేరు. నేను నితిన్ తప్ప ఇంకెవరు లేరు. ఏంటి అసలు నేను నితిన్ తప్ప ఇంకా ఎవరు లేరు ఇక్కడ. అండ్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి మేబీ ఇంకో ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 6:52 అవుతుంది. నా స్టార్ట్ అవ్వడానికి మేబీ 8 అలా అవుతుందని నాకైతే ఖచ్చితంగా గ్యారెంటీ ఉంది. 8 అవుతుంది. భగవతి కేశిని కండపుడమ్మిని పూరి కడమ్మిని భూరి కుదే జయ జయ హేమతి శాశునమర్తిని రంభ్యకపర్తిని శైలశుతే. కానీ నేను అలా కాదు, నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి అన్నారు. సరే ఏంటి సార్ అనేసరికి ఏం లేదు గారు, చాలా సింపుల్. మీరు ఒక చిన్న టాస్క్ ఇవ్వండి. ఆ టాస్క్ ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అండి. 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఒక్కసారి 10,000 కోసమైనా గట్టిగా క్లాప్స్ అండి ప్లీజ్. 10,000 కోసమైనా. సరే 10,000 ఫోన్ పేనా గూగుల్ పేనా? సరే 10,000 ఫోన్ పే ఇస్తారా గూగుల్ పే ఇస్తారా? మీ అందరి దగ్గర గూగుల్ పే ఉంది కదా, ఎందుకంటే సార్ అడిగాను. సార్ ఇప్పుడు గూగుల్ పేలో మీరు 10,000 వేస్తారు. చాలా సింపుల్ టాస్క్ అండి. మీరు అందరూ కూడా ఒకసారి రైట్ హ్యాండ్ రేజ్ అండి ప్లీజ్. ఎవరు రైట్ హ్యాండ్ రేజ్, రైట్ హ్యాండ్ రేజ్ చేయండి. రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే రైట్ హ్యాండ్ రేజ్ చేయండి, లేని వాళ్ళు అవసరం లేదు. సర్కిల్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు 2 సర్కిల్ ఇలా తీస్తున్నారు మీరు. అది రైట్ హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు 2 సర్కిల్ వస్తారు. ఇంకా రైట్ హ్యాండ్ అయిపోయింది అలాంటిది.
ఓకే, నేను మ్యాజిక్ షో చూసిన గురించి నేను మాట్లాడతాను. మ్యాజిక్ షో నచ్చితే ఒక్కసారి గట్టిగా క్లాప్ కొట్టండి, నచ్చకపోతే నచ్చి కొట్టండి. ఓకే ఓకే ఓకే, మీకు అందరికీ బంటగా ఏం తెలుసా? బంటగా ఏం తెలియదా? ఓకే ఓకే, 1 2 3 అంటే మీరు గట్టిగా హ్యాపీ బర్త్డే వేలాసి అని చెప్పాలి. ఓకే, నేను 1 2 చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. ఓకే, 1 2 3 ఫాస్ట్ గా వెళ్ళి, మీరు చాలా సేపు కూర్చోకూడదు. నేను చెప్పిన ఐటమ్ ఫాస్ట్ గా ఆడిస్లోకి వెళ్ళి మీ ఫాదర్ దగ్గర మీ మదర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలి. ఎవరైతే ఫాస్ట్ తీసుకొని వస్తారో వాళ్ళని గిట్టిస్తారు. కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళి 3 సెల్ ఫోన్స్ ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళని గిట్టిస్తాను. ఫాస్ట్ గా వెళ్ళి 3 సెల్ ఫోన్ తీసుకొని రావాలి. 1 కాదు 3 3 1 కాదు 3 ఒకటి కాదు 2 3 3 3 3 3 సెల్ ఫోన్ అన్నా 1 కాదు. సెల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ 3 మొబైల్ ఫోన్స్. ఓకే ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి 3 మొబైల్ ఫోన్స్. లేదు ఫస్ట్ నేను 3 అంటానండి, ఒక్కరు పట్టుకొని వస్తున్నారు. ఏం చేయాలి? ఓకే, అడిగి హర్ష. ఓకే అండి, హర్ష వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ షాప్ ఉందంట. ఇప్పుడు చాలా ఈజీ. 1 20 రూపీస్ కాయిన్ తీసుకుని వచ్చారు. అంతే ఛాన్స్. 20 రూపీస్ కాయిన్ కావాలి ఫాస్ట్ గా. 20 రూపీస్ కాయిన్, 20 రూపీస్ కాయిన్. ఫాస్ట్ గా 20 రూపీస్ ఒక చిన్న ఫోటో తీసుకుంటారంటే బాగా 1 2 3 సౌండ్ రావట్లేదు. మైక్ ఇస్తారా ఇంటి? అయ్యో ఓకే, ఎవరు చూస్తే గట్టిగా ఇడ్లీ అంటే ఒక చిన్న ఫోటో తీసుకుంటారు. 1 2 3 ఇడ్లీ. అందించండి, పడేయకండి. జస్ట్ ఆపేయండి ఇలా మీరు. ఫాస్ట్ గా నాకు ఇది బిర్యానీ రాకుంటే అలాంటి అందరూ చెప్పండి. మొత్తం చెప్పేసి అప్పటి చెప్తున్నాను నేను. ఓకే అండి, ఇప్పుడు చాలా సింపుల్. ఎవరైతే రాకుంటారో వాళ్ళు విన్నర్స్. ఇప్పుడు కానీ ఇప్పుడు ఎవరైతే నా దగ్గర ఉంటే ఎవరైతే రాకుంటారో వాళ్ళు విన్నర్స్. ఇలా పెట్టేయమంటారంటే ఇప్పుడు ఎవరైతే రాకుంటారో వాళ్ళు విన్నర్స్ ఇలా పెట్టేయమంటారంటే 1 2 3 అంటారని చెప్తున్నాను. అలా అంటాడు అప్పుడు రాకుండా చెప్తున్నాను నేను. ఇంకా లేదు. ఓకే, చాలా సింపుల్. 1 2 3 అప్పుడు రావాలి. ఇలా పెట్టి 1 2 3 ఇలా పెట్టి అంటున్నాను. కళ్ళే నేను రాలండి. ఇలా పెట్టా. ఓకే, లాస్ట్ 1 2 3 గోవాలే నేను 1 2 3 గోనప్పుడు మీరు రావాలి. ఓకే, లాస్ట్ 1 2 3 ఆగదు అంటే గోవాలే పడి గోవాలే పడి లాస్ట్ అంటే మారాలి. 1 2 3 గోవాలే. ఇంకా లాస్ట్ అంటే 1 2 ఆగండి. 1 2 3 గోంటారు. ఓకేనా? ఓకే, లాస్ట్ అంటే మారాలి. 1 2 3 అందరూ నన్ను పట్టేటంటే నేను కొంచెం దూరం పెట్టాను మళ్ళీ. లాస్ట్ 1 2 3 గో. ఒకటి మీకు ఇద్దరు విన్నర్స్ కాబట్టి చూసా ఏది ఈ ఫైల్ అండ్ ఇప్పుడే ఈవెంట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం 10:30 అవుతుంది. అండ్ ఈవెంట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్తున్నారు. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ బర్త్డే పార్టీ, మీ బాబు బర్త్డే, మీ పాప బర్త్డే ఉంటే అండ్ వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మిగతా డీటెయిల్స్ పంపించండి. మన దగ్గర
బర్త్డేకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా అరేంజ్ చేసి పెడతాను అండ్ ఏం కావాలన్నా నేనే తెస్తాను. అండ్ ఐ హోప్ గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బాయ్ బాయ్.